హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ క్లాస్. చూసారా తమ్మనీళ్ళు ఏమైనా గెస్ట్ చేశారబ్బా? సో గెస్ట్ చేస్తే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే నేను బిర్యానీలో అనుకి ఇక్కడ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ కావాలని నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ స్టాక్ అయితే లేదబ్బా, స్టాక్ పెట్టుకోలేదు. సో ఇక్కడైతే నేను చేస్తున్నా. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అబ్బా, పాతకాలం నాటి సామెతలు ఎవరికైనా గుర్తున్నాయా? సో నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? సో ఇక్కడొచ్చేసి బ్రౌన్ ఆనియను, ఇదొచ్చేసి ఉలవచారు అనమాట. సో ఇప్పుడు అర్థమైపోయి ఉంటది మీకు అందరికీ. సో కాకపోతే గనక నేను చెప్పేస్తాను. ఇది వచ్చేసి బ్రౌన్ రైస్, చికెన్ ఉలవచారు బిర్యానీ అనమాట. సో ఇక్కడొచ్చేసి నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. సో దాని సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం వచ్చేసి కొంచెమే సాల్ట్. ఎందుకంటే సాల్ట్ తక్కువగానే ఏస్తాను. కారం వచ్చేసి 2 స్పూన్లు ఏసేసానబ్బా. సో ఇక్కడ వచ్చేసి ఇది స్పైసీ ఉండదు. నేను రెడ్ చిల్లీ పౌడర్ వాడతాను కొంచెం కలర్ కోసం. సో అదేసేసాను. సో ఇక్కడ పసుపు కూడా ఏసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ధనియాల పౌడరు, గా జీలకర్ర పౌడరు, నెక్స్ట్ వచ్చేసి ఏంటదబ్బా మర్చిపోయానే. గరం మసాలా పౌడర్ అబ్బో! అది గూడా ఏసేసానబ్బా. సో ఇక్కడ వచ్చేసి పెరుగనమాట. మీ దగ్గర 1 కప్ ఏసుకోండబ్బా. నా దగ్గరైతే కొంచెం ఉంది. ఇంకా దాన్ని పిండేసాను. సో ఇక్కడ కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, వేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్ వేపుకున్నాను. సో అన్నీ వేసేసుకున్నాం కదబ్బా! ఇక్కడ వచ్చేసి నేను బ్రౌన్ ఆనియన్ కూడా వేసేస్తున్నాను. ఇవి ఆల్రెడీ నేను ఫ్రై చేసుకున్నాను అప్పటికప్పుడు ఇదైతే. సో ఇక్కడొచ్చేసి ఒకసారి మీకు కలుపుకున్నాక దీనిలో కూడా ఆయిల్ వేయాలబ్బా. సో నేను దీనిలో ఇక్కడ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంది కదా! ఆయిల్ ఉన్నది. సో ఆయిల్‌లో నేను వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలబ్బా. మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇది మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ప్రాసెస్ అయితే చూసేద్దాము. నేను ఇక్కడైతే బ్రౌన్ రైస్ ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను. సో ఇక్కడ దీనికి ఉడికించడానికి వేరే స్టవ్ వెలిగించి దానిలో వాటర్ పోసుకొని దీనికి బిర్యానీ సామాన్లు గట్టా అయితే వేసేసానబ్బా. సో దీనికేంటంటే మనకి ఆల్రెడీ నేను బాయిల్ చేసి 70% తీసేస్తాం కాబట్టి ఇన్ని నీళ్ళని కొలత ఏమీ లేదు. సో సరిపడైతే వాటర్ పోసుకున్నాను. దీనిలో కొంచెం నిమ్మకాయ రసం పిండుదామని ట్రై చేస్తున్నాను. సో ఎలాగోలాగైతే రసమైతే 2 చుక్కలైతే పడిపోయినాయి. సో ఈ లోపలైతే నేను బిర్యానీకి కావాల్సిన రైస్ కడిగి పెట్టేసుకున్నాను. కొంచెం లైట్‌గా సాల్ట్ అయితే వేస్తున్నాను. సో ఇదిగోండి నేను ఇక్కడైతే నేను పా కా ది ఏంటిది కళాయి, కళాయి స్టీల్ కళాయిలో చేస్తున్నాను. సో ఇక్కడ దీనిలో చికెన్ అయితే వేసుకున్నా. ఈ లోపల ఎసరు మరిగిపోతుందని చెప్పేసి నేను మళ్ళీ బియ్యం వేసేస్తున్నాను. సో మీకు ఇక్కడ నేను అడిగాను కదా, చిన్న పొడుపు కదా సామెత. సో ఎవరికైనా తెలిస్తే గనక చెప్పండి. సో నేను అడుగుతాను. అడిగే ముందు ఈ ప్రాసెస్ చూసేద్దాము. సో అయితే ఇక్కడ నేను చికెన్ అయితే వేసేసుకున్నాను. ఇది ఉలవచారు. ఈ ఉలవచారు నేను ఒకరోజు ముందే చేసుకున్నాను. చేసుకొని సో ఇక్కడైతే చికెన్‌కి బాగా కలిపి పెట్టేస్తున్నాను. సో సామెత వచ్చేసి ఏంటంటే, విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది. దీనికి అర్థం ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్ చేయండబ్బా. కామెంట్ చేసి చెప్పండి. సో తెలియకపోయినా సరే నేను లాస్ట్‌లో చెప్పేస్తాను. సో ఇక్కడైతే ఇదిగోండి మొత్తము ఓవరాల్‌గా రెడీ చేసుకున్నాము. సో 70% కూడా రైస్ అయితే ఉడికిపోయిందనమాట. సో ఉడికిపోయిన తర్వాత దీన్ని సదిరేసుకున్నాను. సో ఇక్కడొచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అయితే ఉన్నాయో అవి వేసేసాను. సో ఇవి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇది వచ్చేసి కుంకుమ పువ్వు అనమాట. నేను పాలలో నానబెట్టేసాను. సో అది కూడా కొంచెం లైట్‌గా వేస్తున్నాను. సో ఇక్కడొచ్చేసి ఇది బియ్యం ఎసరు ఉంటది కదా! సో అది ఆ వాటర్ కూడా వేయిస్తున్నాను. సో ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాననమాట. సో ఆయిల్ కాదు సారీ, నెయ్యి అనమాట. నెయ్యి ఇదొచ్చేసి వాటరు వచ్చేసి ఒక 5 మినిట్స్ అయితే గాని హై ఫ్లేమ్‌లో, నెక్స్ట్ వచ్చేసి ఒక 5 మినిట్స్ అయితే సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. వాసన వస్తుందబ్బా! నెక్స్ట్ లెవెలు. అసలెప్పుడు అయిపోతే తింటామా అనిపిచ్చేస్తుంది. సో ఇదిగోండి ఫైనల్‌గా అయితే మన
చికెన్ ఉలవచారు, బ్రౌన్ రైస్, ఉలవచారు బిర్యానీ రెడీ. సో, ఇక్కడ వచ్చేసి రైతా కూడా రెడీ. ఇదిగోండి చూసారా ఎలా ఉందో? సో, సింపుల్‌గా అయితే అయిపోతుంది. ఇక్కడ ఉడికిందో లేదని కూడా మీకు చూపిస్తున్నాను. సో, ఇక్కడైతే నేను ప్లేట్‌లో పెట్టేసాను మా వారికి. సో, అయితే ఇక్కడైతే నేను ఒక నిమ్మకాయ బద్ద, ఉల్లిపాయల కోసం ఇంకో ప్లేట్ ఖాళీ, కళాయి కూడా ఖాళీ. సో, అలా ఉంటదనమాట. తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. ట్రై చేయండి. మన ఆలోచన మంచిదైతే ఫలితం కూడా చాలా బావుంటుందబ్బా! అది ఇదిగొచ్చి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్.